పాండవుల ప్రయాణానికి ముందు ధర్మరాజుకు విదురుడు ఒక రహస్యమైన సందేశాన్ని అందించాడు. అరణ్యంలో అగ్ని విస్తరించినప్పుడు ప్రతి జీవి కాలిపోతుంది. కాని ఎలుకలు మాత్రం జీవించగలవు, ఎందుకంటే అవి నేలలో దాగి సొరంగాల ద్వారా బయటకు వస్తాయి. రాత్రివేళలో నిద్రలేమిగా ఉండి కుక్కలా అప్రమత్తంగా ఉండు. వారణావతకు చేరుకున్న పాండవులు పురోచనుడు నిర్మించిన నూతన గుహాన్ని ప్రవేశించారు. యుధిష్ఠిరుడు చుట్టూ చూశాడు. గదుల గోడలు, మెట్లు, తలుపులు వాటన్నింటినీ తాకి చూశాడు. ఇది సాధారణ ఇల్లు కాదు అని అతని మదిలో సందేహం కలిగింది. అదే సమయంలో భీముడు గది గాలిని పీల్చి స్పష్టంగా, ఈ గదిలోని గోడలు నెయ్యి, లక్క, నూనె కలిపి నిర్మించినట్లు ఉంది అని చెప్పాడు. దీంతో పాండవులకు విదురుడి సంకేతం అర్థమైంది. విదురుడు తన నమ్మకస్తుడైన కార్మికుడిని, ఖనకుడిని పంపించి లక్షగృహం నుంచి ఒక రహస్య సొరంగ మార్గాన్ని తీయించాడు.